ప్రజలకు తీపు కబురునందించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్ టాప్ సోలారైజేషన్ స్కీమ్ను తీసుకురానున్నట్లు తెలిపారు. దీనివల్ల గృహ వినియోగదారులకు ఏటా 15,000 నుంచి 18,000 వరకు ఆదా అవుతుందని తెలిపారు. దాంతోపాటు దేశంలో మరిన్ని మెడికల్ కాలేజీలకు అనుమతిని ఇస్తున్నామని తెలిపారు. అలాగే ఆశా వర్కర్లందరికీ ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక పశ్చిమ ఆసియా కారిడార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి గేమ్ చేంజర్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు బాగా పెరుగుతున్నాయి. కానీ ఇండియాలో మాత్రం ద్రవ్యోల్బణం పెరుగుదలను కట్టడి చేశామని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్లను మంజూరు చేస్తామని, దేశంలో గూడు కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చూడటమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 70% మంది మహిళలకు ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. దాంతోపాటు యువత కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాల మీద నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ ఇండియా మిషన్ 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చింది. 54 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించింది. 3,000 కొత్త ఐఐటీలను స్థాపించింది. పెద్ద సంఖ్యలో సంస్థాగత ఉన్నత విద్యలతో పాటు 390 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వచ్చే 5 ఏళ్ల కాలం అభివృద్ధికి మారుపేరుగా భారత్ మారుతుందని అన్నారు.